హాయ్ అండి. ఈ వీడియోలో పెద్దగా శ్రమ లేకుండా పొద్దున్నే నిమిషాల్లో రెడీ చేసి ఈజీగా ప్యాక్ చేసే టొమాటో క్యాప్సికమ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే ఇలా లంచ్ బాక్స్ చేసి పెట్టారనుకోండి, తప్పకుండా లంచ్ బాక్స్ని ఖాళీగానే తీసుకొస్తారు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ లైట్గా వేడైన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి. అన్నిటిని పావు టేబుల్ స్పూన్ చొప్పున యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ బాగా చిటపట్లాడి చక్కగా వేగిపోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బల్ని దంచి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కంప్లీట్ ఉల్లిపాయని సన్న ముక్కలుగా పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసేసి కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసి చక్కగా ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయి లైట్గా ఉడికిపోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఇంగువ, ఒక మీడియం సైజ్ టొమాటోని సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, వీటన్నిటిని యాడ్ చేసేసిన తర్వాత ఈ టొమాటోలు ఉన్నాయి కదా, ఇవి బాగా మనకు పైన చర్మం ఊడొచ్చేసి గుజ్జుగా అయిపోవాలి. ఈ విధంగా మనము వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ క్యాప్సికమ్ని సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకొని టొమాటోతో పాటు కలిపి మధ్య మధ్యలో మూత పెట్టి ఓపెన్ చేసుకుని క్యాప్సికమ్ ముక్కలైతే మెత్తపడిపోయేంత వరకు చక్కగా ఉడికిచ్చేసుకోండి. ఈ విధంగా బాగా ఉడికి టొమాటోతో పాటు కలిసిపోయాయి చూసారా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంత కారం పొడి, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, అర టీ స్పూన్ అంత గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇక్కడ గరం మసాలా ప్లేస్లో మీరు కావాలంటే మటన్ మసాలా కానీ చికెన్ మసాలా కూడా యాడ్ చేయొచ్చు. మీ పిల్లలకి ఏది నచ్చితే అది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసేసి మొత్తం అంతా కలిసి ఈ విధంగా ముద్దగా రెడీ అయిపోవాలి. మనకు ఇలా రెడీ అయిన తర్వాత ఇందులోకి పొడిగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 కప్పు వరకు ఉడికించుకున్న రైస్ యాడ్ చేశానండి. యాడ్ చేసేసి రైస్కి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, కానీ అందరింట్లో ఉండదు కాబట్టి కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని కలిపేసిన తర్వాత అంతే అనమాట. టేస్టీగా మన టొమాటో క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేయొచ్చండి, టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.